అసలు ఏం జరుగుతుంది నేపాల్లో? నేపాల్లో విపరీతమైన కరప్షన్ పెరిగిపోయిందంట. దానికి సంబంధించి నేపాల్లో ఎవరైతే టెక్ సావీ బాగా టెక్నాలజీ తెలిసిన యూత్ ఉంటారో వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్, రెడిట్ ఇలా రకరకాల వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎవరైతే నేతల పిల్లలు చాలా లగ్జరీస్‌తో ఉన్నారో, చాలా లగ్జరీస్ అనుభవిస్తున్నారో వాళ్ళకి సంబంధించి చాలా వీడియోస్ స్ప్రెడ్ చేశారంట. దాంతో నేపాల్ కఠినమైన చర్య ఒకటి తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ నేపాల్ గవర్నమెంట్ పరిధిలో రిజిస్టర్ అవ్వాలని, లేకపోతే అవన్నీ కూడా మొత్తం ఆపేస్తానని చెప్పింది. దాంతో ఆపేసింది కూడా. ఆపేసినప్పుడు మమ్మల్ని మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని మీరు ఎత్తేస్తూ కావాలని చెప్పి మీ కరప్ట్ ప్రాక్టీసెస్‌ని, మీ ఆశ్రిత పక్షపాతాన్ని, బంధుప్రీతిని మేము బయట తీసుకొస్తున్నాం అని చెప్పి మీరు ఈ విధంగా మా సోషల్ మీడియాని ఆపేశారని చెప్పి యువత వీధుల్లోకి వచ్చారు. వీధుల్లోకి రావటమే కాదు, ఆపేయటం సోషల్ మీడియాని కాదు, మీ కరప్షన్ ఆగిపోవాలి, కేపీ శర్మ ఓలీ దిగిపోవాలి అని చెప్పి పెద్ద గొడవే చేశారు. దాంతో ఓలీ ఈరోజు పొలిటికల్ సిచ్యువేషన్ రీత్యా తాను రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నేపాల్ ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళబోతుంది? సాధారణంగా నేపాల్ రాజ్యాంగం ప్రకారం ప్రధాని రిజైన్ చేస్తే నేపాల్ ప్రభుత్వం పడిపోదు. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. దాంతో నేపాల్ కొంతకాలం పాటు ఆర్మీ చేతిలోకి వెళ్తుందా? ఈ ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే మనం చూస్తే బంగ్లాదేశ్‌లో గానీ, శ్రీలంకలో గానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫెయిల్ అయిందో ఆర్మీ టెంపరరీగా డీఫాక్టోగా ఆర్మీ కంప్లీట్‌గా అన్ని కంట్రోల్ చేసిందనమాట. అదేవిధంగా నేపాల్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆర్మీ కంట్రోల్ చేయబోతుందా? నేపాల్ గవర్నెన్స్ మొత్తం తాత్కాలికంగా ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోతుందా? కొద్ది గంటల్లో ఇది తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఆర్మీ చేతిలోకి నేపాల్ వెళ్ళిపోతుందని చెప్పి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయన్నమాట.